అందరికి నమస్కారం. వెల్కమ్ టు రాజమహేంద్రవరం విజన్ యూట్యూబ్ ఛానల్. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వర్షాకాలంలో జాగ్రత్తలు. వానాకాలం మొదలైందంటే వరదలు కూడా వస్తున్నాయి అర్థం. చాలామంది ఇల్లు ఆస్తులు కోల్పోతున్నారు. అనేక మంది అనారోగ్యానికి గురవుతున్నారని ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను ఆర్కెట్టాలం. కానీ కొత్తపటి జాగ్రత్తలు తీసుకుంటే వాటి వల్ల వచ్చే మరణం, నష్టం, అనారోగ్యం మంచి తప్పించుకోవచ్చు. నీటి ద్వారా అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి. బ్యాటరీ, శిలీంధ్రాలు, దోమలు, కిటికీలు వర్షాకాలంలో నిలిచిన నీటిలో వృద్ధి చెందుతున్నాయి. నీరు కలుషితమైపోతున్నాయి. కలుషితమైతే కనుక కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండవలసింది కోరుకుంటున్నాను. ఈ వర్షాకాలంలో ప్రయాణాలు వద్దు ప్లీజ్. రోడ్డుపై వర్షం కురుస్తున్నప్పుడు ప్రయాణం ప్రమాదకరంగా ఉంటుంది. వరద హెచ్చరిక అందిన వెంటనే అక్కడి నుండి వెళ్ళడం మంచిది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రభుత్వం కూడా అందజేస్తుంది. వరద నీరు మన ఇంట్లోకి రాదని భ్రమలు కొంతమంది కాలం గడుపుతున్నారు. ఇది అనేక సమస్యలను కలిగిస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా వరదల సమయం కంటే ముందు మీ ఇంటి నుండి బయటికి వెళ్ళడం మంచిది అని చెప్తున్నారు నిపుణులు. వర్షాకాలంలో పిల్లలు పుస్తకాలు చూసుకోండి. భారీ వర్షం, వరదలు వచ్చినట్లు అనిపించినప్పుడు ఇంట్లో నుంచి అవసరమైన వస్తువులను తీసుకుని ఆ ప్రదేశం నుంచి మరో చోటికి వెళ్ళాలి. మళ్ళీ వరద తగ్గుముఖం పెట్టినప్పుడు మీ నివాసస్థలానికి తిరిగి రావచ్చు. పిల్లలు పాఠ్య పుస్తకాలు, పాఠశాల సామాగ్రి గురించి జాగ్రత్తగా ఉండండి. వాటిని నీరు వెళ్ళని కవర్లో ఉంచండి. వరదల సమయంలో పిల్లవాడికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా అది ఈ ఏడాది పిల్లల భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఈ వర్షాకాలంలో మనకు కావాల్సింది మెడికల్ కిట్ తెచ్చుకోండి అని విషయం. వర్షాకాలంలో ప్రారంభం కావడంతో పాడైపోయిన ఆహార పదార్థాలు, ధాన్యాలు, కూరగాయలు తీసుకురండి. వరదలు వచ్చినా, భారీ వర్షం వచ్చినా వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్ళడం సాధ్యం కాదు. ఇంట్లో ద్విచక్ర వాహనం లేదా కారు ఉండవచ్చు. వరదల కారణంగా వాహనంలోకి నీరు చేరితే మరమ్మతులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి మీ వాహనాన్ని సురక్షిత ప్రదేశంలో పార్కు చేయడం మంచిది. వర్షం నీరు ఇంట్లో నిండిన లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నాల్లో అనారోగ్యానికి కూడా కారణం కావచ్చు. అధిక తేమ కారణంగా పిల్లలు, వృద్ధులు వెంటనే వ్యాధి బారిన పడవచ్చు. వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మెడికల్ కిట్ తెచ్చుకోవాల్సిందిగా నిపుణులు చెప్పడం జరుగుతుంది. వర్షాకాలంలోనే అత్యంత ప్రమాదకరమైనది కరెంటుతో జాగ్రత్త. ఇంట్లో గర్భిణీ స్త్రీలు లేదా నవజాత శిశువు ఉంటే వరదలో సూచన ఉన్నప్పుడు వారిని సురక్షిత ప్రాంతానికి పంపండి. నీరు, కరెంటు రెండు కలిస్తే ప్రమాదం ఉంది. టీవీ, ఫ్రిడ్జ్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ప్లగ్ను తీసేయండి. లేదంటే విద్యుత్ తాణానికి గురయ్యే అవకాశం ఉంది. కొన్నిసార్లు వరదలపై అవగాహన ఉండదు. అయితే ఇంట్లోకి వర్షపు నీరు వచ్చే అవకాశం ఉన్నట్లయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా మంచిది. ఆహారం, ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీటిని చూసుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని కనిపించుకోండి. సెలవు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.